ఓం శాంతి. స్వయానికి ఆత్మ అని తెలుసుకొని పరమపిత శివ పరమాత్మని స్మృతి చేయండి. ఈ మహావాక్యము ఈశ్వరీయ మార్గానికి పునాది అయినది. కానీ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, స్వయాన్ని ఆత్మ అని ఎలా తెలుసుకోవాలి, దాన్ని ఎలాగా అనుభవం చేయాలి. వ్యవహారిక రూపంలో స్వయాన్ని ఆత్మ అని ఎలా అనుభవం చేయాలి? ఈ జాగృతిలో ఉంటూ పరమాత్మని స్మృతి చేస్తూ ప్రతి కార్యము ఎలా చేయాలి? దీనికోసం ఆత్మాభిమానిగా అయ్యే స్థితి నిరంతరం అభ్యాసం చాలా అవసరం. సంపూర్ణ పవిత్రతను ప్రాప్తి చేసుకోవడానికి కూడా ఈ అభ్యాసము చాలా అత్యవసరం. ఆత్మాభిమాని యొక్క అభ్యాసము ఈశ్వరీయ మార్గంలో ప్రగతికి మూల ఆధారమైనది. మన జీవితంలో మనం ఏదైతే పురుషార్థం చేస్తామో దానికి మూలము ఇదే. ఆత్మ అభిమాని స్థితి చాలా సుందరమైనది, ఆనందదాయకమైనది మరియు ప్రియమైన స్థితి అయినది. కేవలం ఈ స్థితిలోనే మనం యథార్థంగా లోతైన సంబంధంతో పరమాత్మతో మనసు జోడించగలం. ఈ స్థితిని ప్రాప్తి చేసుకోవడానికి మనం మన దృష్టి, వృత్తి, స్మృతి, స్థితి మరియు సంస్కారాలని పరివర్తన చేసుకునే దానికి నిరంతరం ప్రయత్నం చేయాలి. ఆత్మాభిమాని స్థితి యొక్క అభ్యాసం చాలా సహజమైనది మరియు కష్టం కూడా. కష్టం ఎందుకంటే మనకి చాలా సమయం నుండి దేహాభిమానంలో ఉండే అలవాటైనది. ఆత్మాభిమాని స్థితిని పొందడం చాలా సరళమైనది, ఎందుకంటే అదే మన వాస్తవికత అయినది. మనం ఉండేదే ఆత్మ, మరి దాని అభ్యాసం కూడా వాస్తవంగా సరళమైనది. బాహ్య జాగృతి నుంచి తొలగి అంతర్ముఖంగా లోపల ధ్యానం చేసి అంతర్ముఖిగా కండి అభ్యాసం చేస్తూ ఉండండి. దీని ద్వారా ఆత్మాభిమాని స్థితి యొక్క అనుభవం లోతుగా అవుతుంది. ఇక్కడ కొన్ని అభ్యాసాలు ఇవ్వడం జరిగింది. ఇవి ఆత్మాభిమానిగా అవ్వడానికి సహకారం చేస్తాయి మరియు మన ద్వారా ఉన్నటువంటి కర్మలతో ప్రయోగం చేయటానికి మనకి మార్గదర్శనం చేస్తుంది. ఈ అభ్యాసాల్ని పదే పదే చేసే ద్వారా భిన్నమైన కొత్తగా ఉండే అనుభవాలు జరుగుతాయి. ఆత్మాభిమాని స్థితి యొక్క లోతులను అనుభవం చేయడానికి అవుతుంది. ఈ అభ్యాసము లోపల ఆత్మ అభిమాని స్థితి వైపు అధిక స్పష్టంగా అవగాహన తీసుకొస్తుంది. మనం దైనిక జీవితంలో ఆత్మ అభిమాని అభ్యాసం యొక్క అసంఖ్యాక లాభాల్ని మనం అనుభూతి చేస్తాము. పరమాత్మ స్మృతిలో ఈ అభ్యాసాలని చేయడం చాలా అత్యవసరం, ఎందుకంటే పరమశక్తి రూపంలో వారు మనకి ఆత్మాభిమానిగా తయారవ్వడం నేర్పించారు. ఈ మార్గంలో మనం విజయం వైపు మార్గదర్శనం చేయడానికి పరమాత్మకు సదా ధన్యవాదాలు చెప్తూ ఉండాలి. ఆత్మాభిమాని యొక్క అభ్యాసము ఒక సూక్ష్మమైన, చాలా గుప్తమైన శ్రమ అయినది. ఈ విషయాలు నాకు మరియు పరమాత్మ మధ్యలోనివే. నేను నిజాయితీగా అభ్యాసం చేస్తూ ఉండాలి. నేను స్వయంతో, పరమాత్మతో సత్యంగా ఉండాలి. ఓం శాంతి.